తంబళ్లపల్లి నియోజకవర్గ పంచాయతీ చంద్రబాబు నివాసం వద్ద హడావుడి సృష్టించింది. తంబళ్లపల్లి టికెట్ టీడీపీ జయచంద్రారెడ్డికి ఇచ్చింది. అయితే అక్కడ టికెట్ ఆశించిన శంకర్ యాదవ్ అనుచరులు 10 బస్సుల్లో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చి ఆందోళనకు దిగారు. దీంతో నిరసనకారుల్ని నేతలు లోపలికి పిలిపించి మాట్లాడారు. ఆ తర్వాత కొంతమంది నేతలు చంద్రబాబుతో మాట్లాడిన అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. టీడీపీ మొదటి జాబితాలో చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి టికెట్ ను జయచంద్రారెడ్డికి ఇస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న శంకర్ యాదవ్ ను తొలగించారు. శంకర్ యాదవ్ నియోజకవర్గంలో లేకపోవడంతో దాదాపుగా 5 నెలల క్రితం చంద్రబాబు శంకర్ యాదవ్ ను పిలిపించి మాట్లాడారు. నియోజకవర్గంలోనే ఉండి పనిచేయాలని కూడా ఆయన సూచించారు. అయితే శంకర్ యాదవ్ నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో లేరని టీడీపీకి నివేదికలు అందాయి. చంద్రబాబు చెప్పిన తర్వాత కూడా ఆయన నియోజకవర్గంలో లేకపోవడంపై పార్టీ హైకమాండ్ సీరియస్ అయింది. ప్రత్యామ్నాయంగా జయచంద్రారెడ్డిని రంగంలోకి దించారు. దీంతో శంకర్ యాదవ్ అనుచరులు సోమవారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం ముందు హడావిడి చేశారు. పెట్రోల్ డబ్బాలతో హడావిడి చేయగా పార్టీ హైకమాండ్ సీరియస్ అయింది. ఆ తర్వాత వారందరినీ లోపలకు పిలిపించారు. వీరితో పార్టీ నేతలు కొల్లు రవీంద్ర, నెట్టన్ రఘురాం, కొనకళ్ల నారాయణలను మాట్లాడాలని కోరారు. వీరిలో కొంతమందిని పిలిపించి ఈ 3 నేతలు మాట్లాడారు. జయచంద్రారెడ్డికి టికెట్ ఇస్తే తాము సహకరించబోమని స్పష్టం చేశారు. అయితే శంకర్ యాదవ్ నియోజకవర్గంలో అన్ని పార్టీ కార్యక్రమాలు చేశారని, కొంతమంది మండల పార్టీ అధ్యక్షులను మార్చడం వల్ల వారు శంకర్ యాదవ్ కు వ్యతిరేకంగా మాట్లాడారని నేతలకు వివరించారు. వారి మనోభావాలను పార్టీ నేతలు చంద్రబాబుకు వివరించారు. అనంతరం వీరందరినీ చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. వారితో చంద్రబాబు మాట్లాడారు. తాను శంకర్ యాదవ్ కు అనేక సార్లు పిలిపించి చెప్పారని, చివరకు 5 నెలల క్రితం కూడా ఆయనతో మాట్లాడి నియోజకవర్గంలో ఉండాలని సూచించారని గుర్తు చేశారు. అయినప్పటికీ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా వెళ్లిపోయారని, ఆ అవకాశం ఉపయోగించుకుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని చంద్రబాబు వారితో అన్నారు. పార్టీ చేయించిన సర్వేలో శంకర్ యాదవ్ ను ఎవరూ సమర్థించలేదని, జయచంద్రారెడ్డి పేరును సూచించారని, అందువల్లే ఇవ్వాల్సి వచ్చిందని చంద్రబాబు వారికి వివరించారు. జయచంద్రారెడ్డిని గెలిపించాలని, శంకర్ యాదవ్ కు భవిష్యత్తులో తగిన ప్రాధాన్యత ఇస్తామని సర్ది చెప్పారు. దీంతో వారంతా వెనుతిరిగారు.